మన నోట్లో ఉండే పళ్ళు కేవలం మాట్లాడటానికి, నవ్వడానికి లేకపోతే టేస్ట్ చేయడానికి మాత్రమే కాదండి. మన పళ్ళు అనేవి మన స్కల్ కి, మన మెడకి, మన వెన్నుముక్కకి పూర్తిగా కనెక్ట్ అయి ఉంటాయి. మన పై దవడ, కింద దవడ ఎప్పుడు కూడా కనెక్ట్ అవ్వాలి. ప్రాపర్ వేలో ఇలా జాయింట్ అనేది కనెక్ట్ అవ్వాలి. మధ్యలో కొన్ని పళ్ళు పోవడం వల్ల లేదా 4-5 పళ్ళు పోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పై పళ్ళు, కింద పళ్ళు కనెక్టివిటీ అనేది దెబ్బతింటది. అది ఇక్కడ టెంపోరో మాండిబులర్ జాయింట్ అనే దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. ఈ జాయింట్ అనేది ఎప్పుడు ఇలా బాల్ అండ్ సాకెట్ లో ఉంటది. ఎప్పుడైతే మన నోట్లో పళ్ళు అనేవి ఉండవో ఈ సాకెట్ అనేది ఇలా దగ్గర పడిపోతూ ఉంటది. అందువల్ల మనకి ఎప్పుడైనా పళ్ళు పోతే ఇమ్మీడియట్ గా రీప్లేస్ చేసుకోమని చెప్తాం. అలా మీరు రీప్లేస్ చేసుకోకపోతే ఏమవుతుంది, ఈ వెర్టికల్ హైట్ అనేది ఇలా దగ్గర పడిపోయి మీరు మాట్లాడేటప్పుడు, నవ్వేటప్పుడు అని కూడా పళ్ళు ఇలా క్రష్ అయిపోతున్నట్టు అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మీకు తెలియకుండానే తలనొప్పి రావడం, చెవు నొప్పి రావడం, మెడ నొప్పి రావడం, మొత్తం ఇక్కడ మజిల్స్ అన్ని లాగుతున్నట్టు అనిపించడం జరుగుతుంది. మనం ఏం చేస్తాం, న్యూరాలజిస్ట్ దగ్గరికి, పెయిన్ స్పెషలిస్టుల దగ్గరికి, అన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగేస్తాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పళ్ళు అనేవి పై పళ్ళు, కింద పళ్ళు కనెక్టివిటీ కరెక్ట్ గా లేదని. ఈ పై పళ్ళలో పై దవడ మటుకు ఫిక్స్డ్ ఉంటది, ఈ కింది దవడ మటుకు కిందికి పైకి కదులుతూ ఉంటది. ఇలా కదిలేటప్పుడు మొత్తం పై నుంచి కింద వరకు ఉండే మజిల్స్ అన్ని కూడా యాక్షన్ లోకి వస్తాయి. మీరు ఎప్పుడైతే ఈ పళ్ళు అనేవి ఉండవో ఈ యాక్షన్ అనేది దెబ్బతిని మీకు ఈ జాయింట్ పెయిన్స్, తలనొప్పి అనేవి వస్తాయి. సో పళ్ళు పోతే వెంటనే రీప్లేస్ చేసుకోవడం అనేది మన అవసరం. అంతేగాని అది ఎలాగోలా మేనేజ్ చేసే పని మటుకు డెఫినెట్ గా కాదు.